శుభాకాంక్షలు ముందుగా. అండ్ కమింగ్ టు ద పాయింట్, గడిచిన వారం రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన, జంతర్ మంతర్ నుంచి ఎవరు ఏం పాఠాలు నేర్చుకున్నారు, ఎవరు ఎలాంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ వెనకాల ఉన్న శక్తులు ఏంటి, ప్రభుత్వం ప్రాపర్గా అడ్రస్ చేయగలిగిందా లేదా ఇంకా ఎక్కడైనా లెక్కునే కనిపిస్తుందా? అలాగే మొన్న రాహుల్ గాంధీ గారు వారి గౌరవ సోదరి ప్రియాంక గారు మాట్లాడిన మాటల గురించి కూడా చూసి మరీ చెప్పుకున్నాం. వాసుదేవన్ గారు, ఈ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ అనేది 2 సంవత్సరాల ముందు ఫస్ట్ టైం పేపర్ లీక్ అయింది చూడండి, అప్పుడు జరగలేదు. ఆ టైంలో హర్ష్ దూబే అని చెప్పి ఒక యంగ్స్టర్, మీరు ఇప్పుడు ఎన్డీటీవీలో కనిపిస్తుంటారు, అప్పుడప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంటారు ఆయన. ఆ అబ్బాయి ఒక డెలిగేషన్ తీసుకెళ్లారు గవర్నమెంట్ దగ్గరికి. 2024 పేపర్ లీక్ అయింది, బికాజ్ హీ వాజ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్ ఆ టైంలో, బట్ హీ వాజ్ మోర్ ఆన్ ద క్యాట్ సైడ్, ఐఐటి వైపు చూస్తుంటే. కానీ జనరల్గా మాట్లాడదామని చెప్పి గవర్నమెంట్ దగ్గర వెళ్ళారనమాట. వెళ్తే గవర్నమెంట్ ఏమన్నారు, మీతో మాకు సంబంధం లేదు, మేము చూసుకుంటున్నాంలే, మేము ఎంక్వైరీ పెట్టాంలే, మేము చూసుకుంటామని చెప్పారు. అప్పుడు చూడండి ఏం జరగలేదు. ఒక రాధాకృష్ణ కమిటీని పెట్టారు, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్లో హాఫ్ ద రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయారు, మిగతా హాఫ్ ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఒక రోల్ ఉంటుంది ఈ ఇంప్లిమెంటేషన్, సబ్జెక్ట్ కదా ఎడ్యుకేషన్. కరెక్ట్, దట్ ఈస్ వై. హర్ష్ దూబే ఏం చేయలేదు. ఓకే, ఏడుస్తున్న పాపకే పాలిస్తారు, మిగతాలకి ఇవ్వరు. సో ఏమైంది, ఈసారి అజిటేషన్ వచ్చినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ముగ్గురు, సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే అండ్ రాంకా, వీళ్ళు ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఈవెన్ నౌ దే ఆర్ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అండ్ అరవింద్ కేజ్రీవాల్ రైట్ హ్యాండ్, సిసోడియా వాళ్ళ అకౌంట్ అంతా మేనేజ్ చేస్తుంటే వీళ్ళే. కానీ వీళ్ళు ఒక కొత్త రూపం తీసుకొని కొత్త వేషం వేసుకొని వచ్చారు, మేము స్టూడెంట్స్ కోసం పోరాటం చేస్తున్నాం చెప్పి. బేసిక్లీ వాళ్ళది ఏమేమి ఉందంటే పెద్ద ఒక వైలెన్స్ క్రియేట్ చేయడము, దాంతో మోదీ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడము, బహుశా మోదీ గవర్నమెంట్ రాజీనామా చేస్తారనుకున్నారు, కానీ అది జరగలేదు. సరే అడగొచ్చు మీరు ఒక మాట, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అప్పుడే చేస్తే అయిపోతుండే కదా, ఇన్ని రోజులు ఎందుకు పొడిగించుకొని తీసుకెళ్ళిపోయారని. మీరు ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఫస్ట్ డే రాజీనామా ఇచ్చారనుకోండి, వీళ్ళు కొత్త డిమాండ్ తీసుకొస్తుండే. అప్పుడు ఆఫ్టర్ ధర్మేందర్ నరేందర్ అని చెప్పి మనిషి దీప్కే, అంటే ధర్మేంద్ర ప్రధాన్ కాదు, మాకు నరేంద్ర మోదీ రాజీనామా చేయాలి, బికాజ్ దట్ ఈస్ వాట్ అరవింద్ కేజ్రీవాల్ కావాల్సింది. మీకు గుర్తుంటుంది, ఫస్ట్ స్టేజ్ మీద కనిపించిన మనిషి అరవింద్ కేజ్రీవాల్. దానికన్నా ఒక వారం ముందు ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ అభిజిత్ దీప్కే అన్నారు, మేము ఒక్క పొలిటీషియన్ ని కూడా స్టేజ్ మీదకి రానియము, మాది టోటల్ అపొలిటికల్ మూమెంట్ అన్నారు. దాని తర్వాత మనం చూసాం చాలా మంది వాళ్ళ వైపు నుంచి, డింపుల్ యాదవ్ వచ్చి, అరవింద్ కేజ్రీవాల్, అతిషి మార్లేనా, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడు కనిపించలేదు. అదంతా ఒక డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు తెలిసిపోయింది ఇది ఆమ్ ఆద్మీ పార్టీ షో, ఇది ఎస్ఎఫ్ఐ వాళ్ళు నడిపిస్తున్నారు. సో ఎంఏ బేబీ కానీ, బృందా కారాట్ కానీ వీళ్ళందరూ వచ్చారు. దాంతోపాటు మన యూజువల్ ఆందోళన్ జీవీలు ఉన్నారు కొంతమంది, ఎవరు, యోగేందర్ యాదవ్, ఓకే, అరుంధతి రాయ్, ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు అనమాట. ఇదొక ఎలీట్ గ్రూప్ ఇది. దీంట్లో ఏం జరిగిందంటే, ఒకటి ఇవాళ నేను పొద్దున సాయి దీపక్ గారిది ఒక ఇంటర్వ్యూ విన్నాను, దాని తర్వాత దానికన్నా ముందు కూడా గురుమూర్తి గారిది ఒక ఇంటర్వ్యూ ఉండే, ఐ థింక్ బహుశా ఎన్డీటీవీతోనో టైమ్స్ నౌతోనో ఉండేది. దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు గురుమూర్తి గారు, ఇది గవర్నమెంట్ ఫెయిలియర్, అట్ ద సేమ్ టైం ఇది ఫెయిలియర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. వీళ్ళని ముందే మాట్లాడుకుంటే ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. స్టూడెంట్ డెలిగేషన్ పిలిపించి, నేను అదే మళ్ళీ అడుగుతా, ఏబీవీపీ ఎక్కడున్నారు, వేర్ ఆర్ దే? వాళ్ళు దీంట్లో ముందు స్టెప్ వాళ్ళు తీసుకోవాలి ఉండే, దట్ దే కుడ్ హావ్ టేకెన్ అవే ద అడ్వాంటేజ్ ఫ్రమ్ దిస్ ఫెలోస్. చేయలేదు. చాలా మంది అనుకుంటారు ఏబీవీపీ బీజేపీ యూత్ వింగ్ అనుకుంటారు, కాదు. ఏబీవీపీ ఇస్ అ యూత్ వింగ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. యాక్చువల్లీ బీజేపీకి యూత్ వింగ్ టెక్నికల్ లేదు, కానీ బీజేవైఎం అని చెప్పి ఒక యూత్ వింగ్ ఉంది. వాళ్ళు మోస్ట్లీ కాలేజెస్లో అంత యాక్టివ్ కాదు వాళ్ళు. ఏబీవీపీ కాలేజెస్లో మీకు ఎక్కువ కనిపిస్తారు, ఉస్మానియా లాంటిది, లేకుంటే ఈవెన్ కేరళలో మా దగ్గర కూడా ఏబీవీపీ చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. కానీ ఈ అజిటేషన్లో మీకు ఒక్క ఏబీవీపీ మనిషి కూడా కనిపించలేదు. సంఘ్ వైపు నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిందా, బీజేపీ వైపు నుంచి ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిందా, మీరు దీంట్లో రాకండి అని చెప్పేసి. కానీ ఆలోచించండి, ఒక 15-20 రోజుల ముందు, లేదో ఫస్ట్ లీకేజ్ జరిగినప్పుడే, రీటెస్ట్ ఆర్డర్ చేసిన దానికన్నా ముందే ఏబీవీపీ వాళ్ళు వచ్చి ఒక ధర్నా, ఒక ప్రొసెషన్, గవర్నమెంట్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, రీటెస్ట్ జరగాలి, దాంతోపాటు ఎగ్జామ్ రిఫార్మ్స్ జరగాలంటే ఈ అభిజిత్ దీప్కే కానీ, ఈ సౌరవ్ దాస్ కానీ, ఈ రంకా అండ్ మిగతా అరవింద్ కేజ్రీవాల్ దొరికేది కాదు. దట్ ఇస్ ద ఫస్ట్ బ్లండర్ దట్ డిడ్. రెండవది, వీళ్ళ దగ్గర మాట్లాడడం, మీరు చూసుంటారు వైలెన్స్ జరిగింది. ఈ పార్లమెంట్కి మార్చి కన్నా ముందు అక్కడ రోజుకి ఒక
500 నుంచి 1000 మంది వస్తుండే అంతే. అది కూడా బ్రేక్ఫాస్ట్ టైంలో వస్తారు, లంచ్ టైంలో వస్తారు, డిన్నర్ టైంలో వస్తారు అంతే. దానికన్నా అక్కడిక్కడ ఎవరు కనిపించారు మీకు. పార్లమెంట్ మార్చ్ టైంలో వీళ్ళు త్రూ ద వాట్సాప్ మెసేజెస్ కానీ మిగతా కానీ ఎస్ఎఫ్ఐ వాళ్ళతోని, ఏఐడిఎస్ఐ వాళ్ళతోని, సిపిఎం వాళ్ళతోని అందరితో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు చాలా మందిని ఆర్గనైజ్ చేశారు. కొంతమంది బీహార్, యూపీ నుంచి కూడా వచ్చారు. దాంట్లోనే మీకు 2700 మంది క్రిమినల్స్ కనిపించారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మేమేం చేయలేదు, ఇదంతా చేసిన క్రిమినల్స్ చేశారంటున్నారు. గవర్నమెంట్ అన్నారు కరెక్ట్, సో వీ విల్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ క్రిమినల్స్. ఎవరెవరు చేశారు? మా దగ్గర సీసీటీవీ ఇమేజెస్ చూసారు కదా, మా దగ్గర దించినట్లే ప్రభుత్వాన్ని మార్చేస్తాం అది అతను అంటాం అభిజిత్ దీప్కే. ఇది మీరు ఆఫ్టర్ ధర్మేందర్ నౌ నరేందర్ అది వాళ్ళ స్ట్రాటజీ. అది ఫెయిల్ అయింది, అది ఇప్పుడు రాయల్ గా ఫెయిల్ అయిపోయింది అది. ఎందుకంటే దీంట్లో వీళ్ళు అనుకున్నారు ఈ రాహుల్ గాంధీ ఏమిటంటే పొలిటికలీ ఒక అడ్వాంటేజ్ తీసుకుందాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మేము చేపించామని చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ సెషన్లో ట్రై చేశాడు. కానీ గవర్నమెంట్ అక్కడ ఒక స్మార్ట్ మూవ్ ఆడారు, అది మనం మెచ్చుకోవాలి. అమిత్ షా గారు ఆడారు అంటున్నారు, దాన్ని మన జితేందర్ సింగ్ అని జేపీ నడ్డా గారిని పంపించి ఈ స్టూడెంట్స్తో మాట్లాడి, సిజేపీ స్టూడెంట్స్ కాదు వాళ్ళు, సిజేపీ వాళ్ళతో మాట్లాడి సరే మేము రాజీనామా ఇప్పిస్తున్నాం అనగానే ఆ అడ్వాంటేజ్ రాహుల్ గాంధీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ క్రెడిట్ తీసుకోలేరు, మేమే చేపించాం. బట్ మీరు చూసుంటారు జయరాం రమేష్ అండ్ సుప్రియా శర్నాథే అండ్ ఈవెన్ మన ఈయన ఉన్నారు కదా అస్సాంలో కేసు ఉన్నాయన, ఆయన పేరు మర్చిపోతున్నాను, మన దగ్గర నీలిమా కోట వాళ్ళ హస్బెండ్ ఒకడు పవన్ ఖేరా, వీళ్ళు ముగ్గురు క్లెయిమ్ చేస్తున్నారు, ఓపెన్ గా ట్వీట్ చేశారు, ఇది మా విక్టరీ, మేం చేపించాము రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి. సారీ, వాళ్ళు తీసుకెళ్లిపోయారు, క్రెడిట్ అయిపోయింది. సో అక్కడ ఒక ఫస్ట్ ఇది మూమెంట్ అనమాట ఒకటి. కానీ గవర్నమెంట్ వైపు నుంచి మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ గురించి మీరు ఒక ప్రపోజల్ ఇచ్చారు వాళ్ళకి, మీరు సంతకం పెట్టలేదు, దర్ నో అగ్రిమెంట్, ఒకే వర్బల్ అష్యూరెన్స్ ఇచ్చారు, మేము ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తాం. ఓరల్ కమ్యూనికేషన్. నేను ఆ రోజు చేసిన ట్వీట్ ని చాలా వైరల్ అయింది. చాలా మంది పార్టీ లీడర్లు, కొంతమంది సంఘ్ వైపు నుంచి నన్ను అప్రోచ్ అయ్యి మాట్లాడి, సురేష్ గారు మీరు ఎందుకు అట్లా ట్వీట్ చేశారు, మోదీ గారి కోసం నేను ఓట్ అయ్యాను ఇప్పటి నుంచి, మోదీ గారు ఇట్లా కాంప్రమైజ్ చేశారు, మోదీ గారు సరెండర్ అయిపోయారని చెప్పేసి. నేను చెప్పింది కరెక్టే కదా, ఈ క్రిమినల్స్ కి మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తారని అష్యూరెన్స్ ఇచ్చారు. ఏ రోజు మోదీ గవర్నమెంట్ ఆ డిసిషన్ తీసుకుంటుంది, మేము క్రిమినల్స్ వ్యతిరేకంగా ఉన్న ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయము అనగానే ఐ విల్ సపోర్ట్ మోదీజీ ఇమ్మీడియట్లీ యాజ్ ఐ వాజ్ డూయింగ్ లాస్ట్ 15-12 years. ఇప్పుడు అది నా అబ్జెక్షన్ అది ఉండే. మీరు జెన్యున్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ తీసుకోవడం పెద్ద ప్రాబ్లం. ఈవెన్ ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇమీడియట్ చేయలేరు, ఒక 3-4 నెలలు పడుతుంది. ఈ క్రిమినల్స్ మీద, అక్కడ బస్సు తగలబెట్టిన వాళ్ళు, పోలీసు వాళ్ళని కొట్టిన వాళ్ళు, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇదొక కంపల్సరీ, ఇది విత్డ్రా చేయకూడదు. మీరు విత్డ్రా చేస్తే ఆర్డినరీ సిటిజన్ కోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు. ఎందుకంటే మా పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేశారు, మా ప్రైవేట్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేశారు, వీళ్ళ వ్యతిరేకంగా కేసులు ఉండాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది కదా. ఆ లక్కలీ మోదీ గవర్నమెంట్ ఇది అష్యూరెన్స్ ఇచ్చే ముందు ఇన్ రైటింగ్ వీళ్ళు అడిగారు చూడండి, మొన్న సాయంత్రం దాకా ఇవ్వకపోతే మళ్ళీ మేము జంతర్ మంతర్కి వెళ్ళిపోతే ఎక్కడ వెళ్ళారండి, ఎవ్వడెళ్ళలేదు. ఢిల్లీలో వర్షం పడుతుంది, ఇప్పుడు ఎవరు వెళ్ళాడు అక్కడ. ఓకే, ఇది మెయిన్ అన్నమాట. సో ఈ అభిజిత్ దీప్కే కానీ వీళ్ళు చేసిన బ్లాక్మెయిల్కి గవర్నమెంట్ సుప్రీంకోర్టు సపోర్ట్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పారు, మైనర్స్ని రిలీజ్ చేయండి, జెన్యున్ స్టూడెంట్స్ మీద ఉన్న ఎఫ్ఐఆర్లు విత్డ్రా చేయండి, విత్డ్రా కూడా కాదు పుట్ ఇట్ ఇన్ అబయన్స్, అంటే సస్పెండెడ్ యానిమేషన్లో పెట్టండి, కానీ క్రిమినల్స్ వ్యతిరేకంగా ఉన్న ఎఫ్ఐఆర్లు విత్డ్రా చేయక్కర్లేదు అన్నారు. వాళ్ళ అబ్జర్వేషన్ లో నెంబర్ 4th అబ్జర్వేషన్ అది సుప్రీంకోర్టు చేసింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సుప్రీంకోర్టు చెప్పిన ఆ నిర్ణయంతో సౌరవ్ దాస్ అంటున్నారు మేము పట్టించుకోము, ఫర్ అస్ సుప్రీంకోర్టు డిసిషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. అంటే మీరు సుప్రీంకోర్టు కన్నా సుప్రీం అయిపోయారా మీరు? ఇదే నాకు అర్థం కాదు. అంటే కాన్స్టిట్యూషన్ ఉంది, చట్టాలు ఉన్నాయి, మీరు అంటారు కాన్స్టిట్యూషన్ ఫాలో, మీ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చుంటారు, కానీ గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు చెప్పారు అది చేయకూడదు అనగానే గవర్నమెంట్ హ్యాస్ టు లిసన్, సుప్రీంకోర్టు మాటలు పట్టించుకోవాలి, లేకుంటే వాళ్ళకి రేపు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వచ్చేస్తుంది, కాన్స్టిట్యూషన్ డిఫెండ్ చేయాల్సింది వాళ్ళు. సో న్యాచురల్ ఇప్పుడు ఏమైంది, ఆగస్టు 7వ తారీఖు అక్కడికి వాయిదా పడ్డది. అది ఇప్పుడు అందరి దగ్గర అఫిడవిట్ ఫైల్ చేయమన్నారు, 6 స్టేట్లకు సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ ఇష్యూ చేశారు సుప్రీంకోర్టు. సో ఇప్పుడు నేను పట్టించుకోను, నేను దాంతో సంబంధం లేదు, మాకు అందరి మీద, అరే మీరే అన్నారు క్రిమినల్స్ మీద యాక్షన్ తీసుకోవాలని, ఇదే అభిజిత్ దీప్కే సౌరవ్ దాస్ చెప్పారు. ఇప్పుడు మీరు అంటున్నారు క్రిమినల్స్ వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోకూడదు, అది ఎట్లా అవుతుందండి? హౌ ఇస్ దాట్ పాసిబుల్? ఏదో ఒకటి చెప్పండి, 2 చెప్పకూడదు. మీరు క్రిమినల్స్ వ్యతిరేకంగా ఉన్న దాన్ని మనం డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సింది, ఇది చట్టంలో ఉంది.
ఓకే, కార్లు తగలబెట్టిన అక్కడ మీరు చూసుంటారు 2,873 మంది. 73 సురేష్ గారు నాకంటే జంతర్ మంతర్ మీద నాకు కనీసమైన అవగాహన ఉంది, ఎందుకంటే ఐ వాజ్ దేర్ ఫర్ 4 ఢిల్లీలో ఉన్నారు మీరు, కరెక్ట్. 5-6 వేల కెపాసిటీ సార్ అక్కడ. 5-6 వేల కెపాసిటీ పోనీ 6,000 మంది వచ్చారు అనుకుందాం సార్. 6,000 మందిలో వీళ్ళు 2,873 మంది అంటే సగం, అరౌండ్ 3,000 అంటే ఒక 3,000 మంది పరీక్షార్థులు. వాళ్ళందరూ విద్యార్థులని కూడా కదా, విద్యార్థులు పరీక్షార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటే Correct. 3,000 మంది క్రిమినల్స్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? పైగా వీళ్ళందరూ రకరకాల డిసిప్లిన్స్ నుంచి వచ్చారు. అంటే ఆ డిసిప్లిన్స్ అలాంటివి దారితో బీడీలు, రేపులు, మర్డర్లు, పాక్సో కేసులు అండ్ డ్రగ్స్ కేసులు, ఆర్మ్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ అయిన వీళ్ళందరూ ఒకే రోజు ఏదో పెళ్లికి వేడికి హాజరైన ఇంతమంది ఎలా వచ్చేసారు వివిధ రాష్ట్రాల నుంచి? మనం ఒకటి అర్థం చేసుకోవాలి వాస్తవంగా. రేపు మీరు ఇందిరా పార్క్ దగ్గర ఒక డెమాన్స్ట్రేషన్ ఆర్గనైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ లేకుంటే డిజిటల్ మీడియా ఎంప్లాయీస్ అని చెప్పి ఒక యూనియన్ అక్కడ ఒక ధర్నా చేస్తారు. ఆ ధర్నాలో 10 మంది బయట నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్ లేకుంటే ఇందిరా పార్క్ దగ్గరనో లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ లో రాళ్ళు విసురుతారు బస్సుల మీద. హూ ఇస్ రెస్పాన్సిబుల్? వీళ్ళు అంటున్నారు పోలీస్ ఇస్ రెస్పాన్సిబుల్. పోలీస్ అంటున్నారు మేము ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టాలని. ఇమ్మీడియట్ గా అబ్జెక్షన్, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఉండకూడదు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టకూడదు, మా ప్రైవసీ పోతుంది. అచ్చా, మీరు అంటున్నారు ఒకవైపు క్రిమినల్స్ ని పట్టుకోవడం పోలీస్ జాబ్ అంటున్నారు, పోలీస్ అంటున్నారు మేము ఐడెంటిఫై చేసామంటే, మీరు అంటున్నారు అది ఎందుకు ఐడెంటిఫై చేస్తే చేయకూడదు మీరని, మా ప్రైవసీ పోతుందని. ఏం ప్రైవసీ అండి? మీరే ఫోటోలు తీసుకొని సీసీటీవీ మీరు ఫోటోలు తీసుకొని మీరు వీడియోలు చేశారు, ఇన్స్టాగ్రామ్లో